రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో దళితులకు తీవ్రమైన కోత విధించింది, తీవ్రంగా అన్యాయం చేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ ఉంది. కాబట్టి దానికి నిరసనంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ నల్గొండలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము, దళితులని ఓట్ బ్యాంక్ అనే కాకుండా వాళ్ళ అభివృద్ధి కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. లేదంటే ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లవు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఈ దళితులందరినీ కూడా సమీకరించి ఉద్యమానికి శ్రీకారం చుడతాము. ఈ యొక్క ఎన్నికల ముందు ఏదైతే డిక్లరేషన్ చేసిరో ఎస్సీ డిక్లరేషన్ చేవెళ్లలో ఆ డిక్లరేషన్ లో 12 అంశాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నయ్యా పైసా కేటాయించలేదు. ఎట్లా ఈ యొక్క డిక్లరేషన్ చేస్తానన్నారు? 100 రోజుల్లో ఈ యొక్క డిక్లరేషన్ అమలు చేస్తానని దళితులకు మాట ఇచ్చి ఓటు వాడుకున్నారు. కాబట్టి ఆ డిక్లరేషన్లు అన్ని కూడా 12 అంశాలు పూర్తి చేయాలి. లేనట్టయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాము, ఎక్కడికక్కడ ఈ యొక్క మంత్రులను అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్టుగా దళితులకు సంబంధించినటువంటి బడ్జెట్లో రూపొందించాల్సినటువంటి నిధులను హేళన చేసే విధంగా యావత్ దళిత జాతిని బడ్జెట్లో కోత విధించి గతం కంటే చాలా తక్కువగా 3,500 కోట్ల రూపాయలు భారీ కోత విధించి ఎస్సీలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించి నిధులను భారీగా కోత విధించడం జరిగింది. చెవెళ్ళ డిక్లరేషన్ సభలో మల్లికార్జున ఖర్గే గారు స్వయంగా వారి మాటల్లో చెప్పినటువంటి 12 అంశాల మీద కూడా ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం చాలా శోచనీయం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను సవరించి దళితులకు నిధులను కేటాయించి దళిత అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతూ రానున్నటువంటి రోజుల్లో కూడా దళిత జాతిని విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. రానున్నటువంటి రోజుల్లో కనుక దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడకపోతే తగిన బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.